హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని రసాయన బంధం పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం. సంయోజనీయ బంధాన్ని వివరించడానికి లైనస్ పౌలింగ్ 1954వ సంవత్సరంలో వ్యాలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం వ్యాలెన్సీ కక్షలో జతకూడని ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న రెండు పరమాణువులు దగ్గరగా చేరినప్పుడు ఆ రెండు పరమాణువులలో వ్యతిరేక స్పిన్ కలిగి ఉన్న జతకూడని ఎలక్ట్రాన్లను కలిసి పంచుకోవడం వలన సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. రెండు పరమాణువుల యొక్క అతిపాతం చెందిన ఆర్బిటాలలోని ఎలక్ట్రాన్లను రెండు కేంద్రకాలు కలిపి పంచుకోవడం వలన రెండు పరమాణువుల మధ్య బంధం ఏర్పడుతుంది. ఉదాహరణ, H పరమాణువు ఒంటరి లేదా జతకూడని ఎలక్ట్రాన్ను కలిగి ఉన్న 1s ఆర్బిటాల్ను కలిగి ఉంటుంది. అందువలన అది మరొక H పరమాణువు యొక్క 1s ఆర్బిటాల్లోని వ్యతిరేక స్పిన్ను కలిగి ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్తో కలిసి పంచుకోవటం వలన HH బంధం ఏర్పడి H2 అణువు ఏర్పడుతుంది. ఆర్బిటాల్లు ఎంతగా అతిపాతం చెందితే అంత బలమైన బంధం ఏర్పడుతుంది. S ఆర్బిటాల్ కాకుండా వేరే ఆర్బిటాల్లు బంధంలో పాల్గొన్నప్పుడు అవి బంధానికి దిశాత్మక లక్ష్యాన్ని కలిగిస్తాయి. బంధంలో పాల్గొనే ప్రతి పరమాణువు తన సొంత ఆర్బిటాల్లను కలిగి ఉంటుంది. కానీ అతిపాతం చెందిన ఆర్బిటాలలోని ఎలక్ట్రాన్ల జతను మాత్రం అతిపాతంలో పాల్గొనే రెండు పరమాణువులు కలిసి పంచుకుంటాయి. రెండు పరమాణువుల మధ్య బహుబంధాలు ఏర్పడినప్పుడు వాని మధ్య ఏర్పడే మొదటి బంధం ఆ పరమాణువుల కేంద్రకాలను కలిపే అక్షీయ రేఖ వెంబడి ఆర్బిటాల్ల అతిపాతం వలన ఏర్పడే సిగ్మా బంధం అవుతుంది. ఈ సిగ్మా బంధం ఏర్పడిన తర్వాత ఆర్బిటాల పార్శ్వ అతిపాతం వలన పై బంధాలు ఏర్పడతాయి. ఆర్బిటాల శీర్ష భాగాల అతిపాతం వలన ఏర్పడిన సిగ్మా బంధంలో ఎలక్ట్రాన్ జంట రెండు పరమాణు కేంద్రకాల మధ్య కేంద్రీకృతమై ఉండటం వలన ఈ సిగ్మా బంధం బలమైనదిగా ఉంటుంది. కానీ పై బంధం సిగ్మా బంధంతో పోల్చినప్పుడు బలహీనమైనది. ఎందుకంటే p ఆర్బిటాల్లు పార్శ్వంగా అతిపాతం చెందటం వలన అంత బలమైన బంధాలను ఏర్పరచలేము. క్లోరిన్ అణువు ఏర్పడుట. క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3s2 1px2 1py2 3pz1. ఒక క్లోరిన్ పరమాణువులోని 3pz ఆర్బిటాల్లో ఉండే ఒంటరి ఎలక్ట్రాన్ మరో క్లోరిన్ పరమాణువులో వ్యతిరేక స్పిన్లో గల ఒంటరి ఎలక్ట్రాన్ను కలిగి ఉన్న 3pz ఆర్బిటాల్తో అతిపాతం చెందుతుంది. HCl అణువు ఏర్పడుట. H పరమాణువులో ఒంటరి ఎలక్ట్రాన్ను కలిగి ఉన్న 1s ఆర్బిటాల్ క్లోరిన్ పరమాణువులో వ్యతిరేక స్పిన్ను కలిగి ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్ను కలిగి ఉన్న 3p ఆర్బిటాల్తో అతిపాతం చెందటం మూలంగా HCl అణువు ఏర్పడుతుంది. నైట్రోజన్ అణువు ఏర్పడుట. నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2px1 2py1 3pz1. ఒక నైట్రోజన్ పరమాణువులోని px ఆర్బిటాల్ వేరొక నైట్రోజన్ పరమాణువులోని px ఆర్బిటాల్తో అతిపాతం చెందటం ద్వారా పరమాణువుల కేంద్రకాలను కలిపే అక్షం పైన సిగ్మా px బంధం ఏర్పడుతుంది.
నైట్రోజన్ పరమాణువులో మిగిలిన py మరియు pz ఆర్బిటాల్లు వేరొక నైట్రోజన్ పరమాణువులో మిగిలిన py pz ఆర్బిటాలతో పార్శ్వ అతిపాతం చెందుతాయి. ఈ బంధాలు పరమాణువుల కేంద్రకాలను కలిపే అక్షీయ రేఖకు లంబంగా ఉండే రెండు పై బంధాలను ఏర్పరుస్తాయి. ఈ విధంగా N2 అణువులోని రెండు నైట్రోజన్ పరమాణువుల మధ్యలో త్రిబంధం ఏర్పడుతుంది. ఆక్సిజన్ అణువు ఏర్పడుట. ఆక్సిజన్ పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2px2 2py1 2pz1. ఆక్సిజన్ పరమాణువులో py ఆర్బిటాల్ మరొక ఆక్సిజన్ పరమాణువులోని py ఆర్బిటాల్తో పరమాణువు కేంద్రకాలను కలిపే అక్షీయ రేఖ వెంబడి అతిపాతం చెందటం మూలంగా py మధ్య సిగ్మా బంధం ఏర్పడుతుంది. ఒక ఆక్సిజన్ పరమాణువులో ఉండే pz ఆర్బిటాల్ వేరొక ఆక్సిజన్ పరమాణువులో ఉండే pz ఆర్బిటాల్తో పార్శ్వ అతిపాతం చెందడం వలన పరమాణువు కేంద్రకాలను కలిపే pz మధ్య పై బంధం ఏర్పడుతుంది. ఈ విధంగా ఆక్సిజన్ అణువులోని రెండు పరమాణువుల మధ్య ద్విబంధం ఏర్పడుతుంది. వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం సంకరీకరణం. 1931 సంవత్సరంలో లైనస్ పౌలింగ్ అనే శాస్త్రవేత్త పరమాణు ఆర్బిటాల సంకరీకరణం అనే దృగ్విషయాన్ని ప్రతిపాదించాడు. పరమాణువుల చివరి కక్షలో ఉండే దాదాపు సమాన శక్తి కలిగిన పరమాణు ఆర్బిటాల్లు పరస్పరం కలిసిపోయి పునర్వ్యవస్థీకరించబడటం ద్వారా అదే సంఖ్యలో బంధశక్తి, ఆకారం వంటి ధర్మాలు ఒకే విధంగా ఉండే సర్వసమాన ఆర్బిటాలను ఏర్పరిచే దృగ్విషయాన్ని సంకరీకరణం అని అంటాం. బెరీలియం పరమాణువు ఉత్తేజిత స్థితిలో ఉన్నప్పుడు దానిలోని జతకూడని ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న 2s ఆర్బిటాల్ మరియు 2p ఆర్బిటాల్ పరస్పరం కలిసిపోయి పునర్వ్యవస్థీకరించడం ద్వారా రెండు సర్వసమానమైన ఆర్బిటాల్లు ఏర్పడతాయి. హున్ నియమం ప్రకారం సంకరీకరణం ద్వారా ఏర్పడిన ప్రతి ఆర్బిటాల్ ఒక ఎలక్ట్రాన్ను కలిగి ఉంటుంది. సంకరీకరణంలో పాల్గొన్న ఆర్బిటాల్ల రకాలను బట్టి ఏర్పడిన నూతన ఆర్బిటాల్లను sp ఆర్బిటాల్ అని అంటాం. రెండు sp ఆర్బిటాల్ల మధ్య బంధకోణం 180 డిగ్రీస్గా ఉంటుంది. బెరీలియంతో బంధంలో పాల్గొనే రెండు క్లోరిన్ పరమాణువులలో ప్రతి క్లోరిన్ పరమాణువు యొక్క 3pz1 ఆర్బిటాల్ బెరీలియం యొక్క sp సంకర ఆర్బిటాల్తో అతిపాతం చెందటం వలన రెండు సర్వసమానమైన బెరీలియం క్లోరిన్ సిగ్మా బంధాలు ఏర్పడతాయి. అందుకే బెరీలియం క్లోరైడ్ బంధకోణం 180 డిగ్రీస్గా ఉండే సమాన బలాలు గల రెండు బంధాలు ఏర్పడతాయి. బోరాన్ ట్రైఫ్లోరైడ్ అణువు ఏర్పడుట. బోరాన్ పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2px1. బోరాన్ పరమాణువులో ఆర్బిటాల్ ఒక జతకూడని ఎలక్ట్రాన్ను కలిగి ఉంటుంది. కనుక ఇది ఒక సంయోజనీయ బంధాన్ని మాత్రమే కలిగి ఉండే Bf అనే అణువును ఏర్పరచాలి. కానీ Bf3 అణువును ప్రయోగాత్మకంగా పొందగలుగుతున్నాం. బోరాన్ పరమాణువు ఉత్తేజిత స్థితిలోనికి వెళ్ళినప్పుడు దాని ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s1 spx1 2py1గా మారుతుంది. Bf3 అణువులోని బోరాన్ పరమాణువు
3 ఫ్లోరిన్ పరమాణువులతో కలిసి 3 సమానమైన BF బంధాలను ఏర్పరుస్తుంది. ఇలా జరగడానికి కారణం బోరాన్ ఉత్తేజిత స్థితిలో సంకరీకరణం చెందటమని చెప్పవచ్చు. ఉత్తేజిత స్థితిలో ఉన్నప్పుడు బోరాన్ పరమాణువులో ఉండే 2s 2px 2py ఆర్బిటాలు పరస్పరం కలిసిపోయి పునర్వ్యవస్థీకరణ వలన సర్వసమానమైన 3 sp2 సంకర ఆర్బిటాలుగా ఏర్పడతాయి. ఈ 3 sp2 సంకర ఆర్బిటాల మధ్య కనీస వికర్షణ ఉండటం వలన ఏ 2 సంకర ఆర్బిటాల మధ్యనైనా బంధకోణం 120 డిగ్రీలు ఉంటుంది. ప్రతి sp2 సంకర ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2px2 2py2 2pz1. బోరాన్ యొక్క 3 2pz ఆర్బిటాలలోని ఒంటరి ఎలక్ట్రాన్లతో జతకూడి 3 సిగ్మా sp2p బంధాలను ఏర్పరుస్తాయి. అమ్మోనియా ఏర్పడుట. అమ్మోనియా అణువులో ఒక నైట్రోజన్ పరమాణువు మరియు 3 హైడ్రోజన్ పరమాణువులుంటాయి. కానీ NH బంధాలు ఒకే బంధ శక్తిని మరియు బంధకోణం 107 degrees 48 minutes కలిగి ఉంటుంది. నైట్రోజన్ పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2px1 2py1 2pz1. ఒకవేళ 3 హైడ్రోజన్ పరమాణువులలో ఉండే 1s ఆర్బిటాళ్ళు నైట్రోజన్ పరమాణువులోని 3 p ఆర్బిటాలతో అతిపాతం చెందితే ఒకే రకమైన సిగ్మా ps బంధాలు ఏర్పడి బంధకోణం 90 డిగ్రీలు ఉండాలి. కానీ బంధకోణం 107 degrees 48 minutesగా ఉంటుంది. ఈ భేదానికి కారణం నైట్రోజన్ పరమాణువులో ఏర్పడే sp3 సంకరీకరణం. సంకరీకరణ ప్రక్రియలో నైట్రోజన్ పరమాణువులో ఉండే ఒక 2s ఆర్బిటాల్ మరియు 3 2p ఆర్బిటాళ్ళు 2px 2py 2pz కలిసిపోయి 4 sp3 సంకర ఆర్బిటాళ్ళు ఒంటరి ఎలక్ట్రాన్ను కలిగి ఉంటాయి. ఇప్పుడు హైడ్రోజన్ పరమాణువులో ఒంటరి ఎలక్ట్రాన్ను కలిగి ఉన్న 1s ఆర్బిటాళ్ళు నైట్రోజన్ పరమాణువులో జతకూడని ఎలక్ట్రాన్ను కలిగి ఉన్న sp3 సంకర ఆర్బిటాలతో అతిపాతం చెందటం మూలంగా 3 సిగ్మా s sp3 బంధాలు ఏర్పడతాయి. sp3 సంకరీకరణానికి HNH బంధకోణం 109 degrees 28 minutesగా ఉండాలి. కానీ ఒక sp3 ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ జత ఉండటం వలన దానికి బంధంలో పాల్గొనే ఎలక్ట్రాన్ల జతకు మధ్య వికర్షణ ఎక్కువ ఉండటం వలన HNH బంధకోణం 107 degrees 48 minutes తగ్గించబడుతుంది. నీటి అణువు ఆకృతి. నీటి అణువులో HOH బంధకోణం 104 degrees 31 minutes ఉన్నట్లు కనుగొనబడింది. ఆక్సిజన్ పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2px2 2py1 2pz1. హైడ్రోజన్ పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసం 1s1. కావున 2 హైడ్రోజన్ పరమాణువులలో ఉండే s ఆర్బిటాళ్ళు ఆక్సిజన్ పరమాణువులో జతకూడని ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న p ఆర్బిటాలతో అతిపాతం చెందటం మూలంగా 2 సిగ్మా sp బంధాలు ఏర్పడాలి మరియు HOH బంధకోణం 90 degrees ఉండాలి. కానీ HOH యొక్క బంధకోణం 104 degrees 31 minutes ఉంటుంది. కారణం ఆక్సిజన్ పరమాణువులో ఉండే ఒక s ఆర్బిటాల్ మరియు 3 p ఆర్బిటాళ్ళు పరస్పరం కలిసిపోయి సంకరీకరణం చెందటం వలన
4 సర్వసమానమైన sp3 సంకర ఆర్బిటాల్లు ఏర్పడతాయి. ఆక్సిజన్ పరమాణువులో మొత్తం 6 ఎలక్ట్రాన్లు ఉండటం వలన 2 sp3 ఆర్బిటాల్లు ఒక్కొక్క దానిలో ఒక ఎలక్ట్రాన్ జత, మిగిలిన 2 sp3 ఆర్బిటాల్లు ఒక్కొక్కటి ఒంటరి ఎలక్ట్రాన్ను కలిగి ఉంటాయి. ఆక్సిజన్ పరమాణువులో ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న ఈ 2 sp3 ఆర్బిటాల్లు 2 హైడ్రోజన్ పరమాణువుల యొక్క s ఆర్బిటాల్లతో అతిపాతం చెంది 2 సిగ్మా sp3s బంధాలను ఏర్పరుస్తాయి. అయితే 2 జతకూడిన ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న ఆర్బిటాల్ల మధ్య గల వికర్షణ బంధంలో పాల్గొన్న మరియు పాల్గొనని ఎలక్ట్రాన్ల జతల మధ్య గల వికర్షణల ఫలితంగా HOH బంధకోణం 109 degrees 28 minutes నుండి 104 degrees 31 minutesకు తగ్గించబడుతుంది. మీథేన్ CH4, ఎథిలిన్ C2H4, ఎసిటలిన్ C2H2. అయానిక మరియు సంయోజనీయ పదార్థాల ధర్మాలకు సంబంధించిన పట్టికను గమనించండి. HCl లాంటి ధ్రువ సమ్మేళనాలలో ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు, చర్యాశీలత, ద్రావణీయత లాంటి ధర్మాలు అయానిక మరియు సంయోజనీయ పదార్థాలకు మధ్యగా ఉంటాయి. 2 విభిన్న పరమాణువుల మధ్య సంయోజనీయ బంధం ఏర్పడినప్పుడు 2 పరమాణువులచే పంచుకోబడిన ఎలక్ట్రాన్ల జంట రుణ విద్యుదాత్మకత ఎక్కువగా ఉన్న పరమాణు వైపు జరుగుతుంది. అణువులో ఉండే అధిక రుణ విద్యుదాత్మకత గల పరమాణువులు స్వల్ప రుణావేశాన్ని మరియు అల్ప రుణ విద్యుదాత్మకత గల పరమాణువులు స్వల్ప ధనావేశాన్ని కలిగి ఉంటాయి. ఒక అణువులో సంయోగం చెందే పరమాణువులపై స్వల్ప ఆవేశాలను కలిగి ఉండి తటస్థంగా ఉండే అణువులను ధ్రువాత్మక అణువులు అంటాము. ఇలాంటి అణువులలోని పరమాణువుల మధ్య ఏర్పడే బంధాన్ని ధ్రువాత్మకత సంయోజనీయ బంధం లేదా పాక్షిక అయానిక మరియు పాక్షిక సంయోజనీయ బంధం అంటాము. అణువులలో అయానిక బంధాలు ఏర్పడినప్పుడు వాటిలోని అయాన్ల మధ్య శక్తివంతమైన స్థిర విద్యుదాకర్షణ బలాలు ఉంటాయి. అందువలననే అవి ఘన పదార్థాలుగా ఉండి అధిక ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు కలిగి ఉంటాయి. ఒకే రకంగా ఉన్నవి వాటిలోనే కరుగుతాయి అనే ధర్మం ఆధారంగా ఎక్కువ ధ్రువాత్మక అయానిక పదార్థాలు ధ్రువ ద్రావణిలో మాత్రమే కరుగుతాయి. అయానిక పదార్థాల ద్రావణాల రసాయనిక చర్యలను మనం గమనిస్తే వాటి అయానులు వాటంతట అవే సర్దుకుంటాయి మరియు ఈ చర్యలు చాలా వేగంగా జరుగుతాయి. సంయోజనీయ అణువులలో ఆకర్షణ బలాలు చాలా బలహీనంగా ఉంటాయి. అందువలననే సంయోజనీయ పదార్థాలు తక్కువ ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు కలిగి ఉంటాయి. ఒకే రకంగా ఉన్నవి వాటిలోనే కరుగుతాయి అనే సూత్రం ఆధారంగా సంయోజనీయ పదార్థాలు అధ్రువ ద్రావణిలో కరుగుతాయి. ఎందుకంటే సంయోజనీయ పదార్థాల అణువులు అధ్రువ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి రసాయన చర్యలలో పాల్గొన్నప్పుడు పదార్థాల మధ్య బంధం ఏర్పడడం కానీ బంధ విచ్ఛిత్తి కానీ జరిగి కొత్త పదార్థాలు ఏర్పడతాయి. ఈ చర్యలన్నీ చాలా నెమ్మదిగా మితవేగంతో జరుగుతాయి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.